తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటారు కదా, మరి నిజంగా మంత్రానికి అంత పవర్ ఉంటుందంటారా? అంటే ఈ మధ్య కాలంలో వింటున్నది ఏంటంటే కొన్ని వ్యాధులు నయం అవ్వటానికి కూడా మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు అని. అది అసలు నిజమా అబద్ధమా గురువు గారు? తప్పకుండా అండి, నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎందుకనంటే నేను ప్రూఫ్ చూపిస్తా అంటున్నాను, మామూలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్తా. ఒకటి, భగవంతుణ్ణి మనం ఆరాధించాము అంటే ఖచ్చితంగా ఆయన నుంచి మనకు పరిపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. లేదు అనేటువంటి మాట పచ్చి అబద్ధం. మనకు రమణ మహర్షి వారు కూడా ఉన్నారు. ఆయన మరి మమైకంలో భగవంతుడి మీద ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇవాళ ఎనస్థీషియా ఇస్తే కానీ చేయట్లా. కానీ ఆయన అవేమీ లేకుండా శరీరాన్ని ఆయన వదిలేయగలిగారు. మరి ఆపరేషన్ చేయించుకున్నారు అంటే అది మంత్రశక్తి కాదా? అంటే భగవంతుడి మీద మనం వదిలేసాం, మరి ఆయనే దాన్ని కాపాడుకుంటూ వచ్చింది. మరి దాన్ని ఏమనాలండి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, సైన్స్ అనేటువంటిది వచ్చిన తర్వాత పుట్టి దేవుడు లేడు, మంత్రాలు లేవన్నాయి. నేను మీకు కొన్ని ప్రూఫ్ వీడియోస్ కూడా చూపిస్తా. మీరు దీపారాధన ముట్టుకుంటారా? దీపం మీద వేలు పెడతారా? మరి ఎంత మంత్రశక్తి అనేటువంటిది లేకపోతే అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తామండి. అవును గురువు గారు, మీరు అగ్నిహోత్రంలో దిగి హోమం చేయటం కూడా మేము చూసాం గురువు గారు. అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తుంటే 30 నుంచి 40 నిమిషాల లోపల ఉంటే అందులోంచి వచ్చేటువంటి జ్వాల నాకు పైకి 2 అడుగులు 3 అడుగులు వెళ్తూ ఉంటుంది విపరీతంగా. అందులో అలానే కూర్చొని మనం అనుష్ఠానం చేస్తున్నామంటే అది శక్తి కాదంటారా? అంటే ఆ మంత్రం మనల్ని కాపాడట్లేదా? మన చేతిలో గొడుగు ఉంటే ఎండ నుంచి కాపాడుతుంది, వాన నుంచి కాపాడుతుంది. ఆ గొడుగు అనేటువంటిది మన చేతిలో లేకుండా నన్ను కాపాడాలి అంటే ఇంకొక విషయం, షుగరే తీసుకుందాం. నాకు 2013 అనుకుంటా, సంబంధం లేని విషయాల్లో తలకాయ పెట్టి ఏదో చేస్తా, వాళ్ళకి అది చేసి పెడతా, ఇది చేసి పెడతా అని చెప్పి అసలు నాకు సంబంధించిన విషయం కాదు. కానీ ఎవరెవరో మాట్లాడుకుంటుంటే అది నేను విని నేనేదో దాన్ని ఏదో సవరిస్తాను, మంచి బాగు చేస్తా ఇచ్చేదో ముందుకు వచ్చి అసలు విషయం తెలియకుండా తలకాయ ముందు వేలు పెట్టా, ఆ వేలు సరిపోలే, పెట్టా, అది సరిపోలే, కాలు పెట్టా, తలకాయ పెట్టేశా. దీనివల్ల ఏమైంది, అది మొత్తం నా నెత్తి మీద పెట్టేశారు. దానివల్ల అప్పుడు అర్థమైంది అసలు ఇది మనకు సంబంధించిందే కాదు అని చెప్పి. ఆ టెన్షన్ అనేటువంటిది తీసుకొని మితిమీరుగా నాకు 420 షుగర్ వచ్చేసిందండి. 420. నాకు అర్థమయ్యేది కదా, మొదట్లో విపరీతమైనటువంటి పెయిన్స్ వచ్చేవి. ఏదో వేడి చేసిందాం అనుకోని పంచదార నీళ్ళు తాగుతుండేవాడిని. పంచదార నీళ్ళు తాగినప్పుడల్లా ఒక తెలియని మంటలాగా వచ్చేది కడుపులో, త్రేనుపులు వచ్చి భయం ఇబ్బందికరంగా ఉంటుంది. మా వాళ్ళు ఎవరో ఇట్లా ఉందని చెప్పా, ఇది షుగర్ లక్షణాలు అన్నారు. ఒక హాస్పిటల్కి వెళ్తే 420 మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని రోజులు ఆ మెడిసిన్స్ పడుతూ వచ్చా. మధ్యాహ్నం 1:30 తర్వాత మీరు తినకపోతే ఇబ్బందులు పడతారన్నాడు. అది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. 1:30 అయ్యేటప్పటికి చేతులు వణకడం ప్రారంభించేసి. గురుగారు, అందరికి ఉండే ఆకలి కంటే కూడా షుగర్ పేషెంట్లకి విపరీతమైన ఆకలి వేస్తుందంట కదా గురుగారు? మరి అదేంటి చెప్పారు నాకు, 1:30 అయ్యేటప్పటికి జరిగిన ఇబ్బంది పడుతుంది అని. నేను అది దృష్టిలో పెట్టుకొని ఓకే ఉనికిపోతుందంటే నాకు షుగర్ డౌన్ అయిపోయింది అని గ్లాసులు పంచదార రిలీవ్ అని చెప్పి ఎక్కడుంటే అక్కడ తాగుతుండేవాడిని. మళ్ళీ వెంటనే సెట్ అయిపోయేది. అది ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోయా. తర్వాత కొన్ని రకాల ఈ ఆయుర్వేదానికి సంబంధించినవన్నీ కూడా చదువుకుంటూ నాన్నగారు ఆయుర్వేదంలో మంచి ఇది ఉంది, ఆయన దగ్గర కొన్ని విషయాలు తీసుకుని చదువుకుంటూ కొన్ని మెడిసిన్స్ నేను తయారు చేశాను. అందులో అవి వాడటం మొదలుపెట్టిన తర్వాత అసలు మంత్రం, వేదం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యాధి నిర్మూలనకి కొన్ని మంత్రాలు చెప్పింది కదా. అది అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు. భిషక్ అంటే వైద్యుడు, నారాయణ, శ్రీమన్నారాయణ. అధ్యవోచదధివక్త మొట్టమొదటి వైద్యుడు అంటే నారాయణ అంటే మంత్రం. అది వేదంలో చెప్పబడింది కదా. దాన్ని నేను ఎందుకు తీసుకోవట్లా? ఈ మందులన్నీ వేసుకుంటాను తప్ప వేదాన్ని నేను ఎందుకు, వేదం గురించి నాకు అవగాహన ఉంది, వేదాన్ని నేను పూర్తి చేసి అందులో ఉన్నదాన్ని నేను ఎందుకు చేయట్లా? ఓకే అని మొదలుపెట్టా. ఆ షుగర్ అనేటువంటిది కంటికి కొడుతుందని చెప్పి నాకు తర్వాత తెలిసింది. ఫస్ట్ కంటి మీద కొట్టిందండి. ఈ కన్ను కంప్లీట్గా నాకు ఇలా చూస్తే ఏం లేదు, శూన్యం. అంటే ఈ కన్ను నన్ను సంథింగ్ ఇట్లా చూస్తే ఏం లేదు, మొత్తం చీకటి. వాసన ఐకేరని వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళా అంటే ఆపరేషన్కి వాళ్ళు ఏదో మొత్తం చూశారు, లిప్స్ చిన్న కాసిన ఇచ్చి కార్నియా మార్చాలన్నారు. అదేమిటి అన్న,
షుగర్ వచ్చింది మీకు, కన్ను మొత్తం ఇదైపోయింది, కార్నియా కనుక మార్చకపోతే ఇబ్బంది అవుతుంది, కార్నియా మార్చాలన్నారు. ఎన్ని రోజులు పడుతుంటే 4 రోజులు పడుతుంది. అది నిజమాబద్ధం అని చెప్పి తిరుపతిలో శంకర కంఠ హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఎస్టీస్తుంది చెప్పారు. అన్నయ్య దగ్గర ఒక మంత్రం, అన్నయ్య తిరుమల కొండ మీద వేదపారాయణ చేస్తారండి 15 ఏళ్ళుగా. అన్న దగ్గర ఒక మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని రోజు ఇక పారాయణ చేయడం మొదలుపెట్టా. అసలు ఏం జరుగుతుంది, అది షుగర్ కంట్రోల్ అవుతుంది అవదా, ఈ మంత్ర ప్రభావం ఉంది కదా, మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేం చెప్పి వయస్సు ఒక నీళ్ళు తీసుకోవడం భద్రంతో ఇలా పట్టుకొని, వయస్సు పర్ణ ఉపసే దురింద్రం ప్రియమేధారషి యోనాథమానా అబద్ధ్వాంతము ఊర్ని పూర్ధి చక్షుర్ము ముఖ్యస్మాన్యధయేవ బద్ధాను అని ఒక 108 సార్లు మంత్రించుకొని డబ్బాలు పోసుకొని కంట్లో నొక్కుని డబ్బాలు అందులో పోసుకోవడం, రోజు ఒక 5-6 సార్లు నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటాం. 27 రోజులు చేశానండి అట్లా. రోజు పారాయణ చేసుకోవడం, ఏ రోజు కాదు అదే నీళ్ళలో మళ్ళీ కలుపుకోవడం, నీళ్ళు కలుపుకోవడం. శక్తికి శక్తి ఇవాళ 108 సార్లు పారాయణ చేసి నీళ్ళు పోసేవాడిని, మళ్ళీ రేపు 108 సార్లు ఇందులోనే పోసేవాడిని, మళ్ళీ ఎల్లుండి 108 సార్లు చేసి ఇందులో పోసేవాడిని. ఆ శక్తి పెరుగుతుంది. 27 రోజులు బట్టి అట్లా నేను కంట్లో పోసుకున్నాను. తర్వాత మళ్ళీ వాసన ఎక్కేరికి వెళ్ళా, కంట్లో నలకబడిందండి, ఏం లేదంతా బాగానే ఉందన్నారు. ప్రత్యక్షంగా భగవత్ సాక్షిగా చెప్తున్నానండి నాకు జరిగింది. ఓకే అంటే మంత్రం ఫలిస్తుంది గట్టిగా, సందేహం లేదు. మనకే కాదు ఎవరికైనా చేసే రీతిలో చేస్తే ఫలిస్తుంది కదా. ఇప్పుడు షుగర్ మీద ప్రయోగం చేద్దాం అని చెప్పి ఆ షుగర్కి సంబంధించి మనకు ఆ చెక్క ఒకటి ఉంటుందండి, అది నోట్లో ఆడుతుంది, బయటికి రావటం. చెక్క పేరు నాగముష్టి అది శ్రీశైలంలో దొరుకుతుంది. తెచ్చుకొని ఇవాళ రాత్రికి ఇటు పెట్టి 15 రోజుల పాటు ఇటు 15 రోజుల పాటు తిప్పి పెట్టాలి. అలా చేయాలి. అలా మొదటి రోజు తాగినప్పుడైతే అది ఇంత గ్లాసు నిండా పెట్టుకొని తాగేశాను. చెప్తేనే మరి 3.5 గంటల సేపు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి, నాకు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. నడుస్తుంటే కాలు పక్కకి వెళ్ళిపోతుంది, మనిషి కంట్రోల్లో లేను. భయం వేసింది, గబిక్కిన ఎవరైనా మాట్లాడటానికి ఎందుకు వస్తే ఈయన ఏమైనా తాగారా ఏంటా అని చెప్పి అనుకుంటారని చెప్పి. అంటే ఆ తత్వం అనేటువంటిది మనిషిని కూర్చుంటే మొత్తం తిరుగుతుంది. ప్రత్యేకంగా మా గురుగారు ఇంత గ్లాసులో సగం నీళ్లు పోసుకొని సగం అందులో పెడితే అది నిండా నీళ్ళు వస్తాయి, అది తాగవయ్యా అన్నారు. అది తీసేస్తే ఇన్ని నీళ్ళే వస్తాయి, 2.5 అంగుళాల లోపే వస్తాయి, అది తాగవయ్యా అన్నారు. మొత్తం ఒకేసారి పోవాలని చెప్పి ఇంత గ్లాసు నిండా నీళ్ళు పోసుకొని చాలా ఇబ్బంది పడ్డా. నాలానే నా శిష్యులు 2 గ్లాసులు నిండా కలుపుకొని తాగారు. ఆయన 15 రోజులు ఇబ్బంది పడ్డారండి మాకు. అంటే ఏది ఎలా చేయాలో అలానే చేయాలి, అర్థమైంది. అది తాగుతూ కొన్ని మంత్రాలు నేను పారాయణ చేసుకోవడం మొదలుపెట్టాను. చెప్తే నమ్మరండి, షుగర్ కంప్లీట్గా నాకు 0లో ఉంది. ఎలా నమ్ముతారండి మీరు? షుగర్ అనేటువంటిది కనుక ఒక స్థాయిలో కంట్రోల్ లేకుండా ఉంది అంటే, చేతికి దెబ్బలు తగిలితే, ఒంటికి దెబ్బలు తగిలితే అవి జన్మలో పోవు అనేటువంటిది ఒకటి ఉంది. నేను బ్లడ్ డొనేషన్ చేశాను ఒక 5 నెలల క్రితం కూడా. రీసెంట్గా మొన్న 30వ తారీఖు నాకు యాక్సిడెంట్ అయింది. బండి మీద వెళ్తున్నాము, ఊరికే సరదాగా ఏం తోచగా బండి మీద వెళ్తుంటే నా పక్కన ఎవరో స్పీడ్ మీద వెళ్ళిపోయారు. నన్ను గుద్దారేమో అనుకుని నేను కింద పడ్డప్పుడు కాళ్ళకి బాగా దెబ్బలు తగిలింది. ఈ వాటర్ బాటిల్ చెంచా ఉంటుంది కదా, ఒక సగం వరకు బ్లడ్ ధారగా పోయింది, ఇంతవరకు లోపలికి దిగింది, రాయి గుచ్చుకుపోయింది లోపలికి, మడమకి. పట్టించుకోవాలా. హాస్పిటల్కి నేను వెళ్ళను, ఎవరిదో కర్మ, భగవంతుడు ఈ ద్వారా తీర్చాడు అనుకున్నా. హాస్పిటల్కి నేను వెళ్ళను, నా పారాయణ నేను చేసుకుంటూ కూర్చుంటాను అనుకున్నానండి. చూపిస్తా అంటే ఎందుకు చూపించాలి అంటే, మంత్రాలకి చింతకాలు రాలుతాయి అన్నారు కదా, షుగరు అనేటువంటిది నాకు ఏ స్థాయిలో ఉందో నాకు తెలుసు. అటువంటిది పూర్తిగా కంట్రోల్ అయిందని అంటానికి ఇవన్నీ ఇక్కడ మాడిపోయింది ఇంచుమించుగా. మోకాలు మొన్న 30వ తారీఖు, ఇప్పుడు పైకెత్తి కాలు చూపించాలి, ఇదిగోండి ఇది ఇంతలో దిగిందండి లోపలికి. ఇది ఇట్లా కాలు మీద ఇట్లా పెట్టి కూర్చోలేం, చలికాలం విపరీతంగా బాధ. కానీ ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవాలి. మరి నేను వద్దని చెప్పా, మరి ప్రశాంతంగా ఎందుకున్నా. అవును గురువు గారు, జాయింట్స్ దగ్గర తగిలిన దెబ్బలు విపరీతమైన పెయిన్ ని చూపిస్తుంటాయి. మీరు తట్టుకున్నారు, దానికి చాలా గ్రేట్ గురువు గారు. ఒకటి, మనం చేసేటువంటిది మంత్రం పారాయణ చేసేటప్పుడు ఏదైనా భగవంతుడి మీద మనం భారం వేయాలి. నాయన భారం నీ మీద వేశారు, నేను చేసేది నేను చేస్తున్నా, నేను చేసేటువంటి దాంట్లో ఎక్కడా లోపం లేకుండా చేస్తున్నా, దానికి నువ్వు ఏం చేయగలిగితే, నాకు ఇది చెయ్యని అడగద్దు, ఇది చెయ్యని అడగద్దు, నువ్వు ఏం చేయగలిగితే అది చెయ్యి అనేటువంటిది మాత్రం భగవంతుని అడుగు, చూసుకో. ఖచ్చితంగా సర్వవ్యాధి ప్రశమనం, సర్వ మృత్యు నివారణం మనిషిని సమూలంగా నిలబెడుతుంది. ఇంతకన్నా మీకు ఒక విషయం చెప్తాను, మీరు నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అది మొత్తం మీరు వీళ్ళకి ప్రజెంటేషన్ చేయొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కూడా కూర్చొని మాట్లాడతారు. ఇక్కడ 2017 పాప పుట్టింది,
వాటర్ బాటిల్ ఎంత ఉంది, 740 గ్రాములు. 7వ నెలలో డెలివరీ అయిపోయింది. 740 గ్రాములు. డాక్టర్లు తీసేయండి, బ్రతకడం కష్టమన్నారు. నన్ను అడిగారు, మగపిల్లవాడైతే పోతే పోన్లు అనుకోవచ్చు, అదృష్టవంతంగా ఆడపిల్ల పుట్టదు, నా ప్రయత్నం నేను చేస్తా బ్రతికించిన. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన రిలేషన్. నేను ఒకటే అన్నా, నేను చేసేది నేను చేస్తే మీరు చేసేది మీరు చేయండి. 72 రోజులు కటికి నేల మీద అన్నం తిన్నానండి. నేల శుభ్రంగా తుడుచుకోవడం, అన్నం తింటాం. ఉదయం టిఫిన్ చేసినా నేల మీద, మధ్యాహ్నం భోజనం చేసినా నేల మీద, రాత్రిపూట తిన్నా నేల మీదే. నేల మీద తినడం, తుడుచుకోవడం. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాణ్యంభజన్ సర్వాశ్చయాత ధాన్య. ఇలా కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని రోజు పారాయణ చేసుకుంటూ 72 రోజులు నేను కటికి నేల మీద తిన్నానండి. ఆ పిల్ల దగ్గరగా 3.5 నెలలు హాస్పిటల్లో బాక్స్లో ఉంది. వాళ్ళు హాస్పిటల్ ఖర్చు పెట్టారు, కానీ మంత్ర ప్రభావాన్ని నేను చూపిస్తాను, పిల్లని కాపాడుకునే ప్రయత్నం మీరు చేయండి వైద్య రకంగా అని మొదలుపెట్టి చేసుకుంటూ వస్తే వాళ్ళ ఆ పిల్లని చూస్తే మనం తట్టుకోలేమండి. దాని మెమరీ పవర్, దాని ఆలోచన, దాని శక్తి, ఇదంతా మనం సెట్ అవ్వలేదు. అంత స్థాయిలో ఆ భగవంతుడు ఆ పిల్లని ఇచ్చాడు. డాక్టర్లు చెప్పారు ఆ పిల్ల గురించి, 8-9 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్ల గురించి మీరు నిలబడుతుంది, బాగుపడుతుంది, మాట్లాడుతున్నాను మీరు ఊహించుకోగదండి అన్నారు. 1.5 సంవత్సరం నుంచి మేము తట్టుకోలేకపోయామండి. అంతటి పవర్ ఇచ్చేసాడు భగవంతుడు. మరి ఆ రుద్రం నేను చేసిందంతా కూడా 100 రకాల మంత్రాలు చేయలేదండి. రుద్రం 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 అంటూ ఉంటా. ఆ రుద్రాన్ని, అరుణాన్ని ధ్యానం చేశా. అరుణంతో రుద్రంతో ధ్యానం చేయడం మొదలుపెట్టా. మరి పిల్ల ఇవాళ మనం తట్టుకోలేని స్టేజీ. 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇప్పుడు దానికి. ఏంటంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి దాంట్లో ఏదైనా తేడా ఉండాలి తప్పితే ఆరాధించామంటే వచ్చేటువంటి ఫలితంలో ఎక్కడ తేడా ఉండదండి. అంత విశేషంగా మంత్రం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని కాపాడుతుంది. హైదరాబాద్లో నాకు తెలిసి 100 మంది ఉన్నారండి. ఫైనల్ స్టేజ్ వెంటిలేటర్ తీస్తే వెళ్ళిపోతారన్నటువంటి వాళ్ళు కొన్ని మంత్ర ప్రయోగాలు చేసి ఇవాళకి బ్రతుకున్నారు. హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను, అడ్రస్లు ఇస్తాను. ఎందువలన చెబుతున్నాను అంటే తెలియాలి, మంత్రం వలన ఖచ్చితంగా ఏదైనా మనం సాధించవచ్చు, ఏదైనా దేన్నైనా మనం తెచ్చుకోవచ్చు అనేటువంటి విషయం తెలియాలి. కాబట్టి మంత్రం వల్ల చింతకాయలు రాలుతాయి అంటే బూడిద గుమ్మడికాయలే రాలుతాయి అంతే. ఓకే గురుగారు, మంత్రంతో ఎలాంటి వ్యాధినైనా సరే నయం చేసుకోవచ్చు, మంత్రానికి ఉన్న పవర్ గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.